హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఎస్ఎంఆర్ స్వీటీ ఫ్యామిలీ. నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీకి కావాల్సిన రెసిపీ ఎగ్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆల్మోస్ట్ అన్ని గరం మసాలాలు, టమాటా పేస్ట్, దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసిన ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ నానబెట్టా ఫ్రెండ్స్ బాస్మతి రైస్. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రైస్ కూడా వాటర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. సాల్ట్ వేసి కొంచెం మసలాలి బాగా వాటర్. పట్ట, కొంచెం సాజీరా, మరాఠీ మొగ్గ ఒకటి, లవంగాలు, మిరియాలు, ఇదేదో పువ్వు అంటారు అది, 2 బగారాకులు. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి, ఇది తీసేసుకుంటున్నా. కొంచెము పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కాటు పెట్టకి మర్చిపోయిన ఫ్రెండ్స్. ఇలా కాటు పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ కొంచెం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఫ్రై అయిపోయిన ఫేస్ తీసేసుకుంటున్నా. లైట్ గోల్డ్ కలర్ తో వేసుకున్నా. ఒకటి పలగొట్టింది ఫ్రెండ్స్, తీసేటప్పుడు పగిలిపోయింది అది, అందుకే ఫ్రై చేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు ఇందాక వేసిన గరం మసాలాలు కొంచెం కొంచెం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం మసాలా మగ్గినాక టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నాను చెప్పిన కదా ఫ్రెండ్స్, అది వేసేస్తున్నాను. టమాటా ఫ్రై వేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
కొంచెం పసుపు, అట్లనే అల్లం పేస్ట్, ఆల్రెడీ ఎల్లిపాయలు వేసిన టమాటా పేస్ట్లో ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నా. అల్లము పచ్చివాసన రాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని. మీకు నోటికి కారం సరిపోయినంత ఫ్రెండ్స్, నేను ఒక 2 రుచికి తగ్గినట్టు కారము, నేను పచ్చిమిర్చి గరం మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. 3½ కారం వేసుకుంటున్నా. అట్లనే సాల్ట్ కూడా, ఎట్లయినా రైస్లో మనం సాల్ట్ వేసాం కదా, కొంచెం ఇంకా తక్కువ వేసుకోవాలి సాల్ట్. తర్వాత ఎగ్స్ ఫ్రెండ్స్, ఎగ్స్ వేసుకుంటున్నా దీంట్లో. ఎగ్స్ కొంచెం మసాలా పట్టాలి కదా. ఈ మసాలా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మసాలాను పక్కకు పెట్టుకొని ఇప్పుడు రైస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పెట్టాను కదా, వాటర్ ఇక్కడ సైడ్ పెట్టుకొని రైస్ ఉడికించుకుందాము. మరిగిన వాటర్లో ఈ రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 60% రైస్ ఉడికించుకోవాలి. ఒక ఫ్రెండ్స్, నేను ఇది రైస్ అయితే 2 kgs రైస్ తీసుకున్నాను. ఇలా కలుపుకొని కాసేపు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. అదే ఉడికి 16% అన్నం ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రేవీ మసాలా వేసుకున్నాం కదా, ఇది దాంట్లో వేసేద్దాము. ఈ గ్రేవీ కొంచెం మొత్తం బాగోనంత అనుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం ఎగ్ తీసినప్పుడు కొంచెం గ్రేవీ కూడా తీసుకున్నాను. దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మొత్తం తీసి ఇక్కడ మొత్తం వాటర్ తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి ఇట్లా లేయర్లు వేసుకోవాలి. రైస్ అంతా లేయర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ ఆల్రెడీ వేసుకున్నాం ఫ్రెండ్స్, కొన్ని ఉంటే
ఇప్పుడు ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎగ్స్. కొంచెం చికెన్ ఫ్రెండ్స్, ఓన్లీ మసాలా పెట్టి పెడుతుంది. ఇప్పుడు దీనికి పాటు వచ్చిన మసాలా కూడా కొంచెం కొంచెం రైస్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వేసుకున్నాక మనం రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేను వాటర్ తీసిన కొంచెము. అది కొంచెం పోసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మీదకి కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్, నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా ఫ్రెండ్స్, బయటకెళ్ళి తేరు. ఆ తర్వాత మనము కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఆరెంజ్. మా పిల్లలకి ఇట్లా ఫుడ్ కలర్ వేస్తే మా చిన్న బాబుకి చాలా ఇష్టం. పెంక పెట్టుకోవాలి, కొన్ని పెంక మీద పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకుంటాం కానీ మళ్ళీ కింద మసాలా మాడే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత కొన్ని ఇందాకలా రైస్ తయారు చేసిన బాగుంది ఫ్రెండ్స్. నేను రైస్ అన్నం వండాను కదా, దాంట్లో కొన్ని వాటర్ పట్టి ఇలా బరువు పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్